పురాణాల ప్రకారం భద్రాచలం పవిత్ర గోదావరి తీరాన ఉన్న ప్రసిద్ధ క్షేత్రం. మేరు పర్వతుని కుమారుడైన భద్రుడు అపర రామభక్తుడు. భక్తుడైన భద్రుని కోరిక తీర్చడానికి ఆగ మేఘాల మీద శ్రీ మహావిష్ణువు అల వైకుంఠం నుంచి ఇలా భద్రాద్రికి వచ్చినట్లు భద్రాద్రి చరిత్ర చెబుతోంది. పోకల దమ్మక్క అనే మహాభక్తురాలికి స్వప్నంలో రాముడు దర్శనమిచ్చి సీతారామ లక్ష్మణుల విగ్రహాలున్న చోటు తెలపడంతో కూడా ఆమె జాగ్రత్తగా ఆ విగ్రహాలు బయటకు తీసి పూజాధికాలు చేసింది. ఈ దృశ్యం తిలకించిన రామభక్తుడు ఆ మండల అధికారి కంచర్ల గోపన్న పాదుషా తానిషా అనుమతికి లేఖ రాసి రామాలయ నిర్మాణం చేస్తాడు. అయితే కొందరు గోపన్నపై తప్పుడు ఫిర్యాదులు చేయడంతో తానిషా రామదాసుగా మారిన కంచర్ల గోపన్నను కారాగృహంలో పెట్టి బాధలకు గురిచేయడం, రామదాసు అసలు సిసలు నిజమైన రామభక్తుడని గ్రహించి రామదాసుకు క్షమాపణలు చెప్పి శ్రీరామనవమి నాడు రామదాసు చేపట్టిన సీతారామ కళ్యాణానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. మొట్టమొదటిగా తానిషా ప్రభువే శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు అందించినట్లు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. సీతారాముల కళ్యాణ మహోత్సవం అంటే భద్రాద్రి పుణ్యక్షేత్రం. అక్కడ జరిగే స్వామివారి అమ్మవారి కళ్యాణ వేడుక ముత్యాల తలంబ్రాలు టక్కున గుర్తుకొస్తాయి. పాతకాలంలో శ్రీరామనవమి వచ్చిందంటే రేడియోలో భద్రాచలం సీతారామ కళ్యాణ మహోత్సవ కామెంటరీ ముత్యాల తలంబ్రాలే హైలైట్ గా ఉండేవి. అసలు కామెంటరీలు అన్నిటికీ కూడా భద్రాచలం సీతారాముల కళ్యాణ మహోత్సవమే ఆది మూలమేమో అనిపిస్తుంది. ఇక ముత్యాల తలంబ్రాల విషయాన్ని తీసుకుంటే తానిషా ప్రభువే ముత్యాల తలంబ్రాల సమర్పణకు శ్రీకారం చుట్టినట్టు 17వ శతాబ్దం నాటి చరిత్ర చెబుతోంది. తలంబ్రాలంటే వివాహ వేడుకలో వధూవరులు ఒకరి చేతులతో మరొకరి శిరస్సుపై వేయడం, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆనందోత్సాహాలతో భక్తిప్రదంగా ఈ వేడుక సాగుతుంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటువంటి పాట ఆ వేడుకలో కనిపిస్తుంది. ఈ తలంబ్రాల సంబరం ముత్యాల తలంబ్రాల సంబరంలా అంబరాన్నంటేలా తొలుత జరిగింది త్రేతాయుగంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో అని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ గాథ వివరిస్తోంది కూడా. సీతారామ కళ్యాణ వైభవం గురించి చెప్పే ఏ ధార్మిక గురువైనా ఈ మాటను తప్పక చెబుతారు. సత్సంప్రదాయం, సదాచార సంపన్నత, ఆధ్యాత్మిక వైభవం, ధార్మిక సొబగులు ఇవన్నీ కూడా ఏకీకృతంగా దర్శనమిచ్చేటువంటి అతి పవిత్ర ఘట్టం ఏంటంటే సీతారామ కళ్యాణమే అని ఏ భక్తుడైనా కూడా చెప్తాడు. చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి వచ్చిందంటే సీతారాముల కళ్యాణం చూతము రారండి అనేటువంటి గానం ఎక్కడ పడితే అక్కడ వీణుల విందుగా వినిపిస్తుంది. అయోధ్య, దక్షిణాది అయోధ్య, భద్రాచలంలో జరిగేటువంటి శ్రీరామనవమి వేడుకలు సీతారామ కళ్యాణ మహోత్సవానికి అనుబంధ సంబంధంగానే ఈ గానరచన జరిగిందేమో అనిపిస్తుంది. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటున గట్టి పారాణిని పాదాలకు బెట్టి పెళ్లి కూతురై వెలసిన శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అంటూ ఈ పాట సాగుతుంది. ఇక ముత్యాల తలంబ్రాల చరణం వచ్చినప్పుడు జానికి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి అంటూ ఈ గానామృతం వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ సీతారాముల కళ్యాణోత్సవ శ్రీరామనవమి ఘడియలు సమీపిస్తున్నాయి. శ్రవణ నయనానందకరంగా భద్రాచలంలో జరిగే ఈ వేడుకలో ముత్యాల తలంబ్రాల దివ్య ఘట్టం కోసం భక్తులందరూ ఎంతగానో ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే మిగిలిన తలంబ్రాలకు భద్రాచల సీతారాముల కళ్యాణ మహోత్సవ తలంబ్రాలకు ఎంతో తేడా ఉంటుంది. సాధారణంగా తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి, లేదంటే అక్షింతల మాదిరి శ్వేతవర్ణంలోనే ఉంటాయి. బియ్యంలో పసుపు కలిపి చేసే తలంబ్రాలు అక్షింతలే మనకు తెలుసు. అయితే భద్రాద్రి సీతారామ కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు లేత గులాబీ అరుణవర్ణంలో కనిపిస్తాయి. సుగంధ పరిమళ శోభితంగా భద్రాద్రి తలంబ్రాలు దర్శనమిస్తాయి. తిరుమల లడ్డూకి ఎంతలా
విశ్వవ్యాప్త కీర్తి ఉందో అదే రీతిన భద్రాద్రి ముత్యాల తలంబ్రాలకు అపార కీర్తి ప్రతిష్టలున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకల్లో వినియోగించేటువంటి తలంబ్రాలను పరిమళ సుగంధ ద్రవ్యాలు, అత్తరు, పసుపు, కుంకుమ తదితర పదార్థాలను స్వచ్ఛమైన ధాన్యం నుంచి ఆడినటువంటి బియ్యంతో కలిపి ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు తలంబ్రాల తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రామయ్యని పెళ్లి కుమారుడిగా అలంకరించిన అనంతరం ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వీటిని ఒడ్డు ఒలిచి చేస్తారు. ఇదంతా శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా సాగుతుంది. అందుకే విశ్వంలో ఎక్కడా లేని విధంగా భద్రాద్రి సీతారామ కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు పేరు పొందాయి. సీతారాముల కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలను సొంతం చేసుకోవాలని భక్తులు తహతహలాడుతూ ఉంటారు. పిడికెడు తలంబ్రాలు దొరికితే కొండంత పుణ్యం లభించినట్లు భక్తులు సంబరపడిపోతారు. భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు శిరస్సున ధరిస్తే సర్వ అరిష్టాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని భద్రాద్రి రామయ్య ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మిక ఘనాపాటీలు, ధార్మిక గురువులు, పురాణ ప్రముఖులు తరచూ తమ ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో ఈ మాటలు చెప్పడం మనకు తెలుసు కదా. తిరుమలలో లడ్డూకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో భద్రాచలంలో ఈ అక్షితలకు అంతే గౌరవం ఉంటుంది. ఈ తలంబ్రాలు ఇంట్లో ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రామయ్య కళ్యాణ అక్షితలు తమ తలపై పడితే చాలని, జీవితమే ధన్యమైందని భక్తులు నమ్ముతారు. సీతారాముల కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ఇంటికి తీసుకువెళ్లి వివాహాలు, శుభకార్యాల్లో ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. భద్రాచలం రావడానికి వీలు కుదరని భక్తులు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రేడియోలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు, సెల్ ఫోన్ల ద్వారా ఆలకించవచ్చు, తిలకించవచ్చు. సీతారామ కళ్యాణ పవిత్ర తలంబ్రాలు మనకు ఎలా వస్తాయని చాలా మంది చింతించవచ్చు కూడా. అయితే దేవస్థానం పోస్టు, కొరియర్ సేవల ద్వారా తలంబ్రాలను భక్తుల ఇళ్లకే పంపే ప్రక్రియ చేపట్టడంతో ఆ పవిత్ర ముత్యాల తలంబ్రాలు భక్తుల ముంగిటకు చేరుకుంటున్నాయి. స్వల్ప వ్యయంతో ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి భక్తులు ఇప్పుడు ఈ దివ్య అక్షితలను పొందే అవకాశం కలిగి ఉన్నారు. ప్రసాదం అంటే దైవ అనుగ్రహం అని మనకు తెలుసు. భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం అనంతరం ప్రసాదం స్వీకరించి భగవత్ అనుగ్రహం పొందుతాం. అయితే భక్తి, విశ్వాస, సాంప్రదాయ సమ్మేళనంగా సాగే భద్రాచల సీతారామ కళ్యాణాన్ని మహా పండుగగా, ముత్యాల తలంబ్రాల సంబరంగా, దైవ కృపకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ముత్యాల తలంబ్రాలు చేరుకునేటువంటి ప్రతి ఇంటికి శుభాల వెల్లువ తరలివస్తుందని పురాణ పెద్దలు, అర్చక స్వాములు చెప్తున్నారు. కాలమాన పరిస్థితులు ఏ రీతిన మారినా, ప్రాచీన కాలమైన, ఆధునిక యుగమైన, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా శ్రీరామనవమికి భద్రాచలంలో సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా అత్యంత భక్తిప్రదంగా సాగుతుందని భక్తులు దృఢ విశ్వాసంతో చెబుతున్నారు.